సునీల్ మరియు ఈషా చావ్లా పూలరంగడు మిస్టర్ పెళ్లికొడుకు తర్వాత చాలా కాలానికి వీరిద్దరూ కలిసి నటించిన సినిమా దివ్యదృష్టి. ప్రస్తుతం సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే, హీరోయిన్ దివ్యకి ఒక అరుదైన కంటి వ్యాధి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఆమెకు చూపు పూర్తిగా పోబోతుంది. అలాంటి క్లిష్ట సమయంలో తన కవల సోదరి ఆత్మహత్య చేసుకుంటుంది. కాని అది ఆత్మహత్య కాదు, హత్య అని దివ్య నమ్ముతుంది. అసలు ఏం జరిగింది? తనకి చూపు పోయేలోపు ఆ నిజాన్ని దివ్య కనిపెట్టిందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: చూపు పోతున్న ఒక అమ్మాయి తన సోదరి మరణ రహస్యాన్ని వెతకటం అనే పాయింట్ బాగుంది. సునీల్ గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుండి లాస్ట్ 30 నిమిషాలు సినిమా కొంచెం ఆసక్తిగా సాగుతుంది. ఈషా చావ్లా డ్యూయల్ రోల్లో బాగా చేశారు. సునీల్ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మైనస్ పాయింట్స్: ఇన్వెస్టిగేషన్ సీన్స్ అస్సలు ఎఫెక్టివ్గా లేవు. ఒక థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇక్కడ మిస్ అయింది. సస్పెన్స్ను మెయింటైన్ చేయటంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అజయ్ క్యారెక్టర్ ఎవరు అనేది ఆడియన్స్ చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు. సీసీ ఫుటేజ్ చూడటం, డేటా దొంగిలించటం లాంటి సీన్స్ చాలా సిల్లీగా, కన్విన్సింగ్గా లేకుండా సాగుతాయి. మంచి స్టోరీ లైన్ ఉన్నప్పటికీ దానిని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ తడబడ్డారు. మీరు థ్రిల్లర్ సినిమాల లవర్ అయితే సునీల్ గారి కోసం ఒక్కసారి అలా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.